రాచకొండ సిపికి మంచు మనోజ్ మీద మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మోహన్ బాబు రాచకొండ సిపికి లేఖ రాశారు. తనకు మనోజ్ నుంచి ముప్పు ఉందని, రక్షణ కావాలని సిపిని కోరారు. మోహన్ బాబు మనోజ్ జల్పల్లిలో ఉన్న ఇంటిని ఆక్రమించి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడని కంప్లైంట్ చేశాడు. మనోజ్, మౌనిక వారి అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మనోజ్ ఫిర్యాదు అనంతరం మోహన్ బాబు కూడా సీన్ లోకి దిగి తమ ఇంటి సెక్యూరిటీ పైన ఫిర్యాదు చేస్తాడా అంటూ తను కూడా ఒక లేఖను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్వరం డీసీపీ ఫారిస్ షరీఫ్ ఇన్స్పెక్టర్ కి ఒక లేఖ రాస్తూ ఇన్ని రోజుల పాటు ఇంట్లో జరిగినటువంటి తతంగాన్ని అంతా కూడా దాంట్లో మెన్షన్ చేసి మనోజ్ భార్య మౌనిక తన అనుచరుల బృందం పైన కేసు నమోదు చేసి వారి నుంచి తనకు ప్రాణరక్షణ కల్పించాలి, తమకు రక్షణ కల్పించండి అన్నట్టుగా కూడా మోహన్ బాబు ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. తను ఇమీడియట్ గా మంచు మనోజ్ పైన, భూమా మౌనిక పైన, ఇద్దరి పైన చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా ఈ కంప్లైంట్ లో మెన్షన్ చేయడం జరిగింది. తను 10 ఏళ్ల పాటు జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఉన్నానని, 8వ తేదీన తన చిన్న కొడుకు మనోజ్ తనను ఇంట్లోకి వచ్చి బలవంతంగా నివాసం ఉంటున్నాడు, అనేక సార్లు క్రియేట్ చేశాడు. అతనితో పాటు కొన్ని సోషల్ యాక్టివిటీస్ ఎలిమెంట్స్ తనకు ఎంప్లాయ్ కల్పించి ఈ పదే ఇతను ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు తన భార్యను తీసుకొని వెళ్తుండగా తనకున్నటువంటి 7 నెలల కూతుర్ని ఇంట్లో వదిలేసి, అది ఇంట్లో ఉన్నటువంటి తన మెయిడ్ కి, తన నానమ్మకు వదిలేసి ఇద్దరు బయటికి వెళ్తా ఉన్నారు. ఈ క్రమంలో తిరిగి మళ్ళీ ఇంటికి 9 గంటల ప్రాంగణంలో చేరుకుంటున్నారు. అప్పుడు నేను నిద్రపోయినటువంటి టైంలో వీళ్ళిద్దరు ఇక్కడికి చేరుకుంటున్నారన్న ఒక విషయాన్ని మోహన్ బాబు ఈ కంప్లైంట్ లో మెన్షన్ చేయడం జరిగింది. డైలీ యాక్టివిటీస్ లో భాగంగా ఇతను చాలా సార్లు గమనించాను, తన ఇంటి సమీపంలో, అటు మాదాపూర్ లో గానీ ఇంటి సమీపంలో గానీ ఈ 30-40 మంది ఒకేసారి అనుచరులను పెట్టుకొని ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి అనుమతి లేకుండా లోపలికి వచ్చి ట్రెస్పాసింగ్ కి పాల్పడి తమ సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా బెదిరించి బలవంతంగా తన ఇంట్లో ఉన్నటువంటి తన ఇంటిని కబ్జా చేసి పొజిషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశాడు. మంచు మనోజ్ తన భార్య మౌనిక అనే ఒక విషయాన్ని కూడా ఈ కంప్లైంట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇల్లు ఆక్యుపై చేసి తనపై బలవంతంగా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఎంప్లాయీస్ ని. తనకు సేఫ్టీ కావాలి, వాల్యుబుల్ ప్రాపర్టీస్ మీద తను కమ్మేసి మనోజ్ చాలా రోజులు అవి కాజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇల్లీగల్ గా వచ్చినటువంటి మనోజ్ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి, నాకు 78 ఏళ్ల ఏజ్ ఉండి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి జల్పల్లో ఉన్నటువంటి ఇంటిలో ఉన్నప్పటికీ ఈ ప్రైవేట్ సైన్యంతో వచ్చి మనోజ్ ఇంటిని ఆక్యుపై చేసి భార్య మౌనిక డైరెక్షన్ లోనే మనోజ్ ముందుకు వెళ్తూ ఈ రకమైనటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తా ఉన్నారు. ప్రతిసారి ఇంట్లో ఈ రకమైనటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తా ఉన్నాడు. 4 నెలల నుంచి మనోజ్ పై చర్యలు తీసుకోండి అన్న ఉద్దేశంతో మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు త్వరలో ఎంక్వైరీ చేసి కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉంటుంది. అంటే ఏంటి రవితేజ, ఇప్పుడు అంతకుముందు మనోజ్ తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ఇంట్లో ఉండగా 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పారు. ఇప్పుడేమో మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని మోహన్ బాబు చెప్తున్నారు. కాబట్టి ఏంటి అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవల కారణం ఏంటి? నిజంగానే మనోజ్ ఇల్లీగల్ గా ఇల్లుని ఆక్యుపై చేసినట్లయితే మనోజ్ ఇవ్వక ముందు మోహన్ బాబు ఈ ఫిర్యాదు అందించాల్సి ఉంటుంది. మనోజ్ ఇచ్చిన తర్వాత మోహన్ బాబు ఫిర్యాదు చేశాడంటే తనిచ్చినటువంటి ఫిర్యాదు పైనే కౌంటర్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే అంటూ కూడా మోహన్ బాబు ముందుగానే ఫిక్స్ అయ్యి ఉండి మనోజ్ ఇచ్చినటువంటి కొన్ని నిమిషాలకే రాచకొండ సిపికి లేఖ రాస్తూ మహేశ్వరం డీసీపీకి కాపీ టు పెట్టి ఈ వివరాలు పోలీసులకు అందజేయడం జరిగింది. ఇదంతా కొంత కొడుకు మధ్యలో పడనటువంటి వాతావరణం ఉండడంతో ఒకరిపై ఒకరు ఈ పరస్పర ఫిర్యాదులు అందజేస్తున్నారు. అటు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుల్లో మోహన్ బాబు పేరు ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురాలేదు. గుర్తు తెలియని దుండగులు తన పైన దాడి చేశారని మోహన్ బాబు పేరు ఇవ్వకుండా మంచు మనోజ్ ఈ ఫిర్యాదు చేయగా ఏకంగా మోహన్ బాబు రాచకొండ సిపికి లెటర్ రాస్తూ మంచు మనోజ్ తన భార్య
అనేక సందర్భాల్లో న్యూసెన్స్ క్రియేట్ చేశారు. చాలా సందర్భాల్లో ఇంట్లో కూతుర్ని వదిలేసి తన మేడ్కి వదిలేసి వెళ్లిపోయి రాత్రి వేళ ఇంటికి వస్తా ఉన్నారు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇంటి పరిసరాల్లో గాని ఆఫీస్ మాదాపూర్ కార్యాలయంలో గాని ఆక్రమించేటువంటి ప్రయత్నాలు చాలా రోజుల నుంచి జరుపుతా ఉన్నారు. ఇప్పుడు 30-40 మంది ఒకేసారి 4 నెలల నుంచి అక్రమంగా దీంట్లో చొరబడి అనుమతి లేకుండా ట్రెస్పాసింగ్ చేసి తన ఇంటిని కబ్జా చేసి పొజిషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశాడు మనోజ్. స్టాఫ్ అందరినీ కూడా బెదిరించి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తా ఉన్నాడు మనోజ్. తన భార్య మౌనిక అనుచరుల బృందం అందరిపై కూడా చర్యలు తీసుకొని వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్న